తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలే తన హైకమాండ్ అని చెప్పారు. దేశంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 7 కొండలు మీరు చూస్తే ఉల్లన్గొల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. భార్య అంజలి ఉంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొకను మోక్షజ్ఞాని. 2 పిల్లలు. 2 పిల్లలు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది వాళ్ళకుండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు వేస్తారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నన్ను ఎన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి. లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి గాని 2004లో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను. మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికి ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది. అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం. కొడుకైతే ఎలక్ట్రీషియన్ గా ఉన్నాడు. ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్ కి రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు. అదే మారిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరికి చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తాం అనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికీ ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి.
చనిపోయాడు మీ హస్బెండ్ చనిపోయాడు? కరోనా వచ్చేది సార్ అయ్య. కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? 37 సంవత్సరాలు అయ్య గారు. ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? అసలేం మేము ప్రార్థనకి వెళ్తాం అయ్య గారు. ఏమో ప్రార్థనకి వెళ్తాం, ప్రేయర్కి వెళ్తాను. మాకు అసమంటే అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాం అయ్య గారు. సోలార్ పెట్టించేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేముందండి మా కష్టాలు. మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగినలో మళ్ళీ 5 సంవత్సరాల పనులు మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకొని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్య గారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నువ్వు నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలి చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు MBBS చేసేట్టుగా మీరు శ్రీ స్వామివారి సన్నిధిలో తేదీ 31/12/2024 నుండి 17/1/2025 వరకు పగల్పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తీరువీధి విశేష ఉత్సవములు జరుగును. కావున తేదీలలో నిత్యము జరుగు శ్రీ స్వామివారి అర్జిత సేవలు అన్నీ రద్దు చేయబడును. शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम. श्री 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధనశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని ఈనాటి నుంచి ధనశుద్ధ దశమి వరకు పగల్పత్తు ఉత్సవములు జరుగుతాయి. అధ్యయనోత్సవం అంటాం దీన్ని. ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సందర్భంలో ధనశుద్ధ ప్రతిపత్తి నాడు ఆరంభించి దశమి వరకు 10 రోజులు దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. సేవాకాలం గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాని పైన వేడామంటపంలో పురపాటును అనుగ్రహిస్తారు. సుమారుగా చతుర్గమనంతో వయారి నడకలతో స్వామివారు 1 గంట వ్యవధితో పురపాటు ఉంటుంది. అయ్యవారి సేవ అంటాం ఇది. అదైన తర్వాత ఆస్థాన మంటపంలోకి వేయించేసి ఆస్థాన మంటపంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత
దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం, మంగళాశాసనం, శాంతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఈ సమయంలో సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది విశేషమైన ఉత్సవం. ఇట్లా ప్రతిరోజు అంటే ఈనాటి నుంచి ఆరంభమయ్యి ప్రతిరోజు దశమి వరకు అంటే జనవరి 9వ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు, పగల్పత్తు సేవలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తు ఉత్సవాలలో రోజుకు అలంకారం చొప్పున సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామి గ్రామ తిరువీధికి వేంచేస్తారు. గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో ఆళ్వారులతో కూడి ఆ గ్రామ తిరువీధికి వేంచేస్తారు. గ్రామ తిరువీధి అయిన తర్వాత లోకల్కి వేంచేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేంచేసిన తర్వాత రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత మళ్ళీ ఆస్థానంలోకి వేంచేసుకొని విశేష ఆరాధన అయిన తర్వాత శంగోళం. ఈ 10 రోజుల పాటు వేద, పురాణ, ఇతిహాస, దివ్య ప్రబంధాదులన్నీ అనుసంధానం చేస్తారు, ఆవృత్తి పారాయణం చేస్తారు. ఆ పారాయణాల తరువాయి ఏ రోజు తరువాయి ఆ రోజు స్వామికి దర్బారులాగా శంగోళం అంటాం దీన్ని, స్వామి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం, దివ్య ప్రబంధ సేవాకాలం, తిరువారుడి సేవాకాలం అయిన తర్వాత శాంతమరగోష్ఠి, తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేంచేసిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇలాగ వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున 20వ తారీఖున ఆళ్వార్లు పరమపదోత్సవం జరుగుతుంది. ఆ పరమపదనాథుల అలంకారంతో స్వామివారు ధూపానంతరం తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువీధి అదై వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేంచేపు చేసుకొని సేవాకాలం, శంగోళం సేవాకాలం అయిన తర్వాత ఆళ్వార్లు నమ్మాళ్వార్ల పరమపదోత్సవం జరుగుతుంది. తిరువీధి మహోత్సవం, బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత మళ్ళీ ఆళ్వార్ల గద్య అది విన్నపం చేసుకొని స్వామివారిని ఆళ్వారు నమ్మాళ్వారు లేకపోతే లోకమంతా చీకటి అయిపోయింది, స్వామి మళ్ళీ వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తే స్వామివారిని అనుగ్రహిస్తాడు, మళ్ళీ లోకమంతా ప్రకాశిస్తుంది. ఈ ఉత్సవం జరుగుతుంది ఆళ్వార్ల పరమపదోత్సవం. అదైన తర్వాత మన్నాడు నూతందాది చాత్తు అని హంసమూలని స్వామివారిని వేంచేపు చేసుకొని ప్రబంధం యొక్క సమాపనోత్సవం జరుగుతుంది. ఇది ఈనాటితో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. స్థూలంగా అధ్యయనోత్సవ విశేషాలు ప్రతి ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి ప్రతి దేవాలయంలోనూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదే ఆచారాన్ని అనుసరించి మనం ఈ ఆలయంలో అధ్యయనోత్సవాన్ని జరిపించుకుంటున్నాము. రండి, సేవించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను మరిచారని ఎద్దేవా చేశారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం పోర్టు కానీ, బందర్ పోర్టు కానీ, లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దానికి నాంది పలికాం. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంతకాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ,
వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు నేర్పించేటువంటి దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు. అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, 7 నెలల్లో ఏం ఘనత సాధించింది, ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేస్తారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ 7 నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమ సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సి మీద పెట్టారు. డిఎస్సి ద్వారా దాదాపు 6,700 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు. తీరా 7 నెలలు కాలం గడిచిపోయింది. ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి విశాఖపట్నం గాజువాక సుందరయ్య కాలనీలో ఇసుక లారీ అదుపు తప్పి ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకొచ్చింది. అక్కడ జిరాక్స్ కోసం వచ్చిన 60 సంవత్సరాల వెంకటరమణ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.